చెరువుతో కొంగలిగినట్టు తప్ప ఇంకేది కాదు. మున్సిపాలిటీ ఎన్నికలను ఊళ్ళల్లో వచ్చే సర్పంచ్ ఎన్నికల కోసం ఇట్లా మంత్రి పదవులు కులాలకు వారిగా ఇచ్చిల్లని అంటారు అనుకుంటారు బయట ప్రతిపక్షాలు అంటాను. 42% గత అసెంబ్లీలో మేము తీర్మానం చేసినాం. బీసీలో అట్టడుగు వర్గాలని పైకి తేవాలన్నా లేకపోతే ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నా, ఇది ఫర్ ఎవర్ భవిష్యత్తులో ఉండేదే కదా, ఒక ఎన్నికల కోసం కాదు కదా. ఎస్సీ వర్గీకరణ చేసినాం, అది కూడా భవిష్యత్ తరాలు మరి దళిత కుటుంబాల్లో వర్గాల్లో ఉన్న ఇంకా అణగారిన వర్గాలు ఇంకా ఉండొచ్చు, వారిని కూడా పైకి తేవాలని. గిరిజనుల్లో కూడా చెంచులు ఉన్నారు, కోయలు ఉన్నారు, మరి గోండులు ఉన్నారు, వారిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు భవిష్యత్తులో ఉంటాయి. కాంగ్రెస్ విధానం ప్రతి మనిషికి వారి హక్కుల్ని కల్పించడం తప్ప, నాయకులను పుట్టించడం తప్ప నాయకులను నష్టపరచాలని కాదు. కానీ అన్ని ఈక్వేషన్లు ఇప్పుడు మాకు కూడా మీరు అన్నట్టు మొదట్లో మీరు చెప్పారు కదా, గిరిజన అంటే ఏదో శాఖ ఏదో వస్తుందని మీరు ఆశించిన సామాజిక వర్గం అని. ఎస్, ఆశిస్తాం, తప్పులేదు. కానీ కావాలని ఏం కంపల్సరీ కాదు కదా. పార్టీ ఈక్వేషన్లు అదేవిధంగా జిల్లాల కూర్పులు పోతుంది, ఒక్కోసారి పోతుంది. అంత మాత్రాన సమాజానికి నష్టం పెద్దగా బ్రహ్మాండమైన నష్టం జరిగిపోయినట్టు కాదు. మంత్రి వస్తే బ్రహ్మాండమైన జీవితాలు 5 సంవత్సరాలు మారిపోతుందని కాదు. తప్పకుండా ప్రతి నాయకునికి గుర్తింపు కల్పిస్తుంది, ప్రతి నాయకుడిని హోదా కల్పిస్తుంది. ఆ నాయకునితో ఫలాలు ప్రజలకు చేరవేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. నేను మొదట అదే చెప్తున్నా. ఇప్పటికి నేను 3వ సారి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనే వర్డ్ని ఎందుకు వాడుతున్నా అంటే, భవిష్యత్ తరాలు కానీ తెలంగాణ సామాజిక వర్గం కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఫస్ట్ తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంటిది. సూత్రం ఫస్ట్ ఫార్ములానే మర్చిపోతే మీకు సమాధానం రాదు. కాబట్టి ఐడియాలజీని మిస్ కాకండి. ఐడియాలజీతోని మీరు నిబద్ధతతోని మీరు కృషి చేయడానికి మెంటల్లీ ఓపికతోని ప్రిపేర్ కాండి. భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందని ముందు నడవాలి. చివరిగా రామచంద్రన్న, నువ్వు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ అవకాశం ఒక గిరిజన బిడ్డగా నాకు ఇచ్చినందుకు అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా భట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, ముఖ్యంగా మా డోర్నకల్ మహబూబాద్ పరిసర ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పేసి తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు నన్ను చట్టసభలు పంపిస్తే ప్రభుత్వం పార్టీ రెండు నన్ను గుర్తించి నాకు ఇంకా మెరుగైన అవకాశాలు ఇస్తుంది. నాకు ఇంకా మరి బాధ్యతలు కల్పించి ప్రజల కోసం సమాజం కోసం కష్టపడమని ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా మీకు అందుబాటులో ఉండి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోని, ఓపికతోని, మరి నిబద్ధతతోని మరి కష్టపడడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కార్యకర్తకు మరి ఎన్ఎస్యుఐ నుంచి ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎదిగిన పరిస్థితులు కావచ్చు, ఒక సామాన్య సర్పంచ్ నుండి జాతీయ అధ్యక్షుడిగా మరి నిలబడ్డ మల్లికార్జున ఖర్గే గారిని మేము నిదర్శనంగా ఆదర్శంగా తీసుకోవాలి. వారు కష్టపడి అంచెలంచెలుగా పైకెదిగినట్టు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం. ఆ త్యాగాల పునాదుల మీద వారు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాల పైన పాలించి ఈరోజు కూడా సొంత మీడియా కానీ, సొంత ఛానల్ కానీ, సొంత